హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్లైన్ హడావిడి. కరెంట్ ఎక్కడ చూసినా మనకి ఆన్లైన్ 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 అనే వినిపిస్తుంది. ఆన్లైన్లోనే ఫుడ్ కొంటున్నారు, ఆన్లైన్లోనే డ్రెస్సెస్ కొంటున్నారు, ఆన్లైన్లోనే కిచెన్ వేర్, ఇంకేంటి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈవెన్ లాస్ట్కి ఆన్లైన్లోనే వెజిటేబుల్స్ కూడా కొంటున్నారు. మన ఛానల్ మెయిన్ మోటో వచ్చేసి ఆన్లైన్లో దొరికే ఐటమ్స్ పర్చేస్ చేసి దాని మీద జెన్యూన్ రివ్యూ ఇవ్వడమే మన ఛానల్ యొక్క మెయిన్ మోటో. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇవాళ వీడియో వచ్చేసి ఆన్లైన్లో వెజిటేబుల్స్ ఆర్డర్ చేసి అది ఎలా వస్తుందో అనేది చెక్ చేద్దాం. దానికోసం నేను జెప్టోని ఎంచుకున్నాను. అండ్ జెప్టోలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే జెప్టోలో యాజ్ పర్ డిస్క్రిప్షన్ కానీ క్వాలిటీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పింది. సో చూద్దాం వచ్చిన తర్వాత రియల్గా ఉందా లేదా అన్నది చెక్ చేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాం. ఇంకా లేట్ ఎందుకు, ఆర్డర్ చేసేద్దాం. ప్రెజెంట్ అయితే నేను లోకల్ టమాటా 1/2 kg, సొరకాయ 1 పీస్, అండ్ గ్రీన్ చిల్లీ 1 పావు కిలో, లేడీస్ ఫింగర్ 1 పావు కిలో, అండ్ చామగడ్డ 1 కిలో పెడుతున్నాను. ఇవి వచ్చిన తర్వాత చూద్దాం అసలు యాజ్ పర్ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఇస్తున్నారా లేదా, అంత వెయిట్ ఉంటుందా లేదా అనేది చెక్ చేద్దాం. జెప్టోలో ఆర్డర్ చేసినవన్నీ వచ్చాయండి. ఏమేమి ఆర్డర్ చేశాను, ఎంత వెయిట్ వచ్చింది అన్నది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ వెయిట్ కూడా మెజర్ చేయబోతున్నా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఫస్ట్ సొరకాయ. ఈ సొరకాయ 500 grams నుంచి 800 grams అని మెన్షన్ చేసింది డిస్క్రిప్షన్లో. సో చెక్ చేద్దాం. అరౌండ్ 500 to 800 అని ఉంది. సో యాజ్ పర్ డిస్క్రిప్షనే ఇది ఉంది. చూడ్డానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంది సొరకాయ. ఇది ఓకే. నెక్స్ట్ లోకల్ టమాటా, ఇది 1/2 kilo పెట్టాను. చూద్దాం ఇది ఎంత ఉంది అన్నది. ఆల్మోస్ట్ 500 grams ఉంది. ఇది కూడా బాగుంది. కట్ చేసి చూద్దాం ఇది ఫ్రెష్గా ఉందా లేదా అన్నది. బయట నుంచి అయితే ఓకే, పర్లేదు, బాగానే కనిపిస్తున్నాయి, బాగున్నాయి, ఏది కూడా పాడవ్వలేదు. టమాటా కూడా ఓకే. అండ్ నెక్స్ట్ బెండకాయ 1 kilo పెట్టాను. ఇది కూడా 1 kilo ఇచ్చారు. కట్ చేసి ఫ్రెష్గా ఉందో లేదో చూద్దాం. అండ్ వీళ్ళు మిడిల్లో హోల్స్ కూడా ఇచ్చారు, ఎయిర్ పట్టకుండా అంటే స్మెల్ రాకోకుండా ఫ్రెష్గా ఉండాలి అని. కొంచెం బెండకాయ ఫ్రెష్గా అనిపించట్లే, ముదిరినట్టు అనిపిస్తుంది, చూస్తేనే తెలుస్తుంది. బెండకాయ అయితే డిసప్పాయింట్ అనిపిస్తుంది. నెక్స్ట్ చామగడ్డ, ఇది చూస్తేనే కొంచెం ఫ్రెష్ అనిపించట్లేదు. చెక్ చేద్దాం వెయిట్. ఇది కూడా 1 kiloకి ఎక్కువే ఉంది. మనం పెట్టింది 1 kilo, బట్ ఇదైతే నాకు ఫ్రెష్ అనిపించట్లే. అండ్ నెక్స్ట్ మిర్చి చూడ్డానికే టెంప్టింగ్ గా అనిపిస్తుంది, దీని కలర్ కానీ. సో వెయిట్ చెక్ చేద్దాం. ఇది కూడా 1 kiloకి ఎక్కువ ఇచ్చారు. మనం పెట్టింది 1 kilo. మిర్చి కూడా బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మనకి వెజిటేబుల్స్ ఓకే, అన్ని బాగానే వచ్చాయి. కాకపోతే దాని కాస్ట్ ఒక్కటే ఎక్కువ పడింది అనిపిస్తుంది బయట నుంచి కంపేర్ చేసుకుంటే. ఒకవేళ మీరు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉంటే మటుకి కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోవడానికి నేనైతే చెప్తాను, సజెస్ట్ చేస్తా. బట్ మీరు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నప్పుడు బెటర్ బయట తెచ్చుకోండి, ఎందుకంటే బయట కాస్ట్ చాలా లో ఉంది దీంతో కంపేర్ చేస్తే. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ హడావిడి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.